ప్రజలతో కలిసి నేను కూడా మిమ్మల్ని ఆరాధించడానికి నాయన మరి మిమ్మల్ని ధనపరచడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీ వందనములు. అలాగే నేను తిరిగి నాయన మరి ఈ పరిశుద్ధమైనటువంటి బలను మేము సమీప పూర్వము నాయన మరి చదువుకున్నటువంటి వాక్య భాగంలో నుండి నాయన మీరు మాతో మాట్లాడవలసినగా మీ నా జ్ఞాపనం చేసుకుంటూ నాయన మరి కూడా రాగలిగినటువంటి మీ ప్రజలను బట్టి మీ స్తోత్రాలు మరి చెల్లించుకుంటున్నాం. నాయన మరి తండ్రి మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి, చక్కపరచండి. నాయన మరి మీ యొక్క యోగ్యమైనటువంటి మీ యొక్క బలలో యోగ్యమైనటువంటి పాలు పంపుడు మీరు మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేసుకుంటూ యేసు క్రీస్తు వారికి ఘనమైనటువంటి నామములోనే చూచి ప్రార్థించి బ్రతిమాడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. బైబిల్ పాడుతున్నాము. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమ తోడు నడుపును. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, the best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం గమనించినప్పుడు మరి పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఇక్కడ అంటా ఉన్నాడు, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసింది అంటావు. ఈయన ఎట్లా వేసినాడు అన్నమాట పునాది? శిల్పకారుని వలె ఇక్కడ నేర్పరి అయిన మరి నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసిందని. తాను ఎట్లాగా మరి పునాది వేసినాడంటే ఇక్కడ ఆయన తన యొక్క సాక్ష్యాన్ని తానే పంచుకుంటా ఉన్నాడు అన్నమాట. ఆయన వేసినటువంటి పునాది ఎట్లా ఉందన్నమాట? ఎక్సలెంట్ అన్నమాట ఇంగ్లీష్ లో. నేర్పరి అయిన శిల్పకారుని వల్లే పునాది వేసి తిని మరొకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతి వాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకోండి. అది మనకు కావాల్సినటువంటి సందర్భం. అదే పునాది మీద మనం కడతా ఉన్నాము. ఆయన మరి కట్టినటువంటి పునాది మీద మనం కడతా ఉన్నాము. మనం కట్టేటువంటి ఆ యొక్క పని ఎట్లా ఉందో మనం ఏం చేసుకోవాలన్నమాట? జాగ్రత్తగా చూసుకోవాలి. మరి పౌలు గారు ఏ రీతిగా అయితే నేర్పరి అయిన శిల్పకారుని వల్ల ఏ రీతిగా పునాది వేసినాడో, నీవు నేను కూడా ఆ పునాది మీద మనం పని మనం చేస్తా ఉన్నాం. దేవుని యొక్క పని, దేవుని యొక్క పని నీవు నేను కూడా చేసేటువంటి వారుగా మనం ఉంటూ ఉన్నాము. దేవుని యొక్క వ్యవసాయంలో మనం పనిచేసేటువంటి వారుగా మనం ఉన్నాము. ఆ పని కొరకు నిన్ను నన్ను కూడా ఆయన పిలిచినాడు. మరి దేవుని చేత పిలువబడినటువంటి వారమైనటువంటి
అయినటువంటి నీవు నేను కూడా ఏ రీతిగా ఆ యొక్క పునాది మీద మనం కట్టాలో అది మనం ఎరగాలి. అది ఆ పని ఎరగకుండా మనం కట్టినామనుకోండి, అది అది నిలుచుండేదిగా ఉండదు. ఆలోచన కలిగి ఇక్కడ అంటా ఉన్నాడు, దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగనే మన యొక్క విశ్వాస జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం కట్టుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మన యొక్క విశ్వాస జీవితము దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుంటూ, మన యొక్క విశ్వాస జీవితము, మన యొక్క సేవా జీవితము దేవుని యొక్క వాక్యానికి సరిపోయేదిగా ఉండాలి. 11వ వచనంలో మనం గమనించినట్లయితే, వేయబడిన తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనారడు. ఈ పునాది యేసుక్రీస్తే. 12వ వచనంలో మనం గమనించినప్పుడు, ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాళ్ళు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. కాబట్టి ఆ యొక్క పునాది మీద ఈనాడు నీవు నేను కూడా మనం కడతా ఉన్నాము. మరి ఆ యొక్క పని మనం కట్టేటువంటి పని ఒక రోజుని ప్రభు పరీక్షిస్తాడన్నమాట. అవునా కదా చెప్పండి? ఒకరోజు ప్రభు ఆ పనిని పరీక్షిస్తాడు. నా పనైనా మీ పని అయినా కూడా అది నిలబడాలి. అది దేవుని యొక్క తలంపు. ఇక్కడ ఎలా కట్టారన్నమాట, ఒక ఆయన ఏమని ఎట్లా కట్టినాడన్నమాట, ఎవడైనా ఈ పునాది మీద ఒక ఆయన కట్టాడు, బంగారంతో కట్టాడు. రెండోది వెండితో కట్టినాడు. మరొక ఆయన వెలగల రాళ్ళతో కట్టినాడు. మరి మరొక ఆయన కర్రతో కట్టినాడు. మరొక ఆయన గడ్డితో కట్టినాడు. మరొక ఆయన కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినాడు. కాబట్టి మరి ఆ రకంగా కట్టబడినటువంటి ఆ యొక్క పని, ఆ పనిని ప్రభువారు ఒక రోజుని ఆయన పరీక్షిస్తాడన్నమాట. ఎట్లా పరీక్షిస్తాడన్నమాట?